రోడ్ల మీద రైతుల కోసం తను లేని కథలు చెప్పడం కాదు, చేసిన న్యాయానికి కథల్ని మళ్ళీ ధర్నాలు చేయడం కాదు. ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారి మీద దాడి చేసి ఇవన్నీ మాట్లాడలేదు. ఇందులో ఎవరెవరో చూడండి, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రతాప్ గారు ఉన్నారు, నాకు ఆయన గురించి తెలియదు, ఆయన దివ్యాంగులు. అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు, ఆయన షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించిన వ్యక్తి. ఇది ప్రతి చోట ఇది ఒక్కరికి సంబంధం లేదు, ఒక జాతికి సంబంధించింది కాదు. కానీ మేము ఏదైనా చేయగలం, అధికారంలో ఉన్నాం కాబట్టి. సుదర్శన్ రెడ్డి గారి మనుషులందరికీ చెప్తున్నాను, నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇక్కడే తెస్టేస్తాను చెప్తున్నాను. కడపలోనే, అన్నమయ్య జిల్లాలోనే, రాయలసీమలో వచ్చి కూర్చుంటారు. ఇంకొక పిచ్చి వేషాలు వేస్తే అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుని మిమ్మల్ని సరిచేసే వరకు నేను ఇక్కడే కూర్చున్నాను చెప్తాను. మీరు నా సహనాన్ని పరీక్షిస్తే. ఎందుకంటే మేము అన్ని తెగించి వచ్చాం. రాష్ట్రం బాగుండాలి, రాయలసీమ యువత ఎక్కడికో ఉన్నారు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకి ఇక్కడికో బెంగళూరులకి తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు రావాలి. ఈ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం ఇవ్వడానికి వచ్చాం, మరి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు. ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోయినా, సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా, ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా, దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి ఈ సంఘటనని బయటికి తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ, మీ పత్రికాధిపతులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్ మళ్ళీ చెప్పండి. ఉమ్మడి కడప జిల్లాలో వీటన్నిటికి సంబంధించి నేను ఇది ప్రత్యేకించి ఒక్కనండి క్యాబినెట్ లో చర్చిస్తాం. ఇది క్యాబినెట్ లో చర్చిస్తాం. ఇప్పుడు నా పేషీ కూడా తెలియజేశాను. ఇక్కడ ఏం జరిగినాయి మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి, డీజీపీ గారి మీద దగ్గరికి వెళ్ళాలి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, అలాగే క్యాబినెట్ సహచరులు అందరి దగ్గరికి వెళ్ళాలి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా వెళ్ళాలి. ఇందాక మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేమి తప్పులు జరిగినాయి, ఎలాంటి మనకి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఏం జరిగాయి, ఇవి కూడా మా దృష్టిలో ఉన్నాయి. అలాగే అడవుల్లో మన బొగ్గుని అక్రమంగా చేసేస్తాను, అది కూడా వెంటనే మేము PCCF గారితో మాట్లాడాం. వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటాం.